నమస్తే. జూన్ 9 నుంచి జూన్ 15 వరకు ఈ వారం రోజుల పాటు గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, వాటి యొక్క ప్రభావము, వాటి యొక్క ఫలితాలు దేశ కాలమాన పరిస్థితుల బట్టి అంటే దేశం మీద, రాసుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి సూర్యుడు వృషభ రాశిలో జూన్ 14 వరకు సంచారం చేస్తాడు. జూన్ 15 నుంచి మిథున రాశిలోకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. చంద్రుడు మిథునం నుంచి కన్యా రాశుల గుండా ప్రయాణం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో తన సంచారాన్ని చేస్తున్నాడు. రాహువు మీనరాశిలోను, కుజుడు సింహరాశిలోను, బుధుడు మేషరాశిలోను, బృహస్పతి వృషభ రాశిలో, శుక్రుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంచార ప్రభావము ఎలా ఉండబోతోంది అంటే కనుక సామాజిక, ఆర్థిక, వ్యవసాయిక, రాజకీయ పరంగా చూద్దాం. ముందుగా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే నీటికి సంబంధించినటువంటి కొరత రావడము, ఇబ్బందులు పడ్డము జరిగే అవకాశం కనబడుతోంది. పొలాలకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సింది. రాజకీయ పరంగా ఎలా ఉండబోతోందంటే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల పోరు, గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. దీంతో పాటు ఆ యొక్క ప్రభావము తీవ్రతరమయ్యే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తోంది. ఆర్థికంగా చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్ స్లోగా ఉంది కాబట్టి ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ పెడితే కనుక నష్టపోవడంతో పాటు లాభం కూడా రాకపోగా మధ్యలో బాగుపడేది దళారులు కాబట్టి ఈ సమయాన్ని పెట్టుబడులకు అందున స్టాక్ మార్కెట్లో అస్సలు పెట్టుబడులకు ప్రయత్నాలు చేయకండి. సామాజిక పరంగా చూసుకున్నట్టయితే సామాజిక ఒత్తిడులు ఎక్కువగా కనబడతాయి. అంటే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకు మెంటల్ టెన్షన్స్, స్ట్రెస్ ఎక్కువగా గోచరిస్తోంది. కుటుంబంలో అనవసరమైన సమస్యలు, గొడవలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఇవి దేశకాలమాన పరిస్థితులు బట్టి. మరైతే ఇంకా రాశి ప్రకారం ఎలా ఉండబోతోంది అంటే కనుక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే వీరి యొక్క గ్రహస్థితి చంద్రుడు ఎక్కువగా తన యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాడు. చంద్రుడి ప్రభావం ఎలా ఉంటుందంటే తేజోవంతంగాను, ఆత్మవిశ్వాసంతోనూ, దీంతో పాటు పరీక్షాకాలం కూడా అందరికీ కూడా ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఇది ఒక టెస్టింగ్ పీరియడ్ అని చెప్పొచ్చు. అయితే ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీరు ప్రణాళిక ప్రకారం చదివితేనే పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏదో చదివేద్దాము, ఏదో రాసేద్దాము అంటే కనుక ఫెయిల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్త తీసుకోండి. అయితే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, లేదా ఇంటర్నల్గా ఏవైనా ఎగ్జామ్స్ కానీ, లేదా అంటే మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్కి కానీ ఇలాగ దేనికైనా వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు కొంత ప్రిపేర్ చేసుకుని కనుక వెళ్ళినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అంటే బుధ యొక్క అనుగ్రహము మీ మీద ఉండబోతోంది అనమాట. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ స్థాయిలో మీ రంగాలలో ప్రశంసలు అందుకుంటారు, ప్యాకేజీలు పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి. స్థానచలనాలు కూడా కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం కానీ, లేదా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళడం కానీ అలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక షేర్ మార్కెట్కి మీరు ఇందాక చెప్పినట్టుగా షేర్ మార్కెట్లో మీరు పెట్టుబడులు పెట్టకండి. స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ ఈ సమయంలో పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. ఈ వారం రోజుల పాటు స్తబ్దుగా ఊరుకోండి. అయితే మరి ఇంకా దేనిలో పెట్టుబడులు పెట్టచ్చు అంటే గృహం మీద పెట్టండి, భూమి మీద పెట్టండి, లేదా అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇలాగా పోస్ట్ ఆఫీస్లో కానీ ఇలా ఇతరత్ర ఈ రెండు తప్ప మిగతా వాటన్నిటి మీద మీరు పెట్టుబడులు పెట్టుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే అలజడులు, మానసిక అశాంతి, సమస్యలు, ఊరుకూరుకునే ప్రతి చిన్నది సమస్యగా పరిణమించడము ఇలాంటివి కుటుంబంలో కనబడుతున్నాయి. కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వారు కొంచెం సమన్వయ ధోరణితో మెలిగి కుటుంబాన్ని సర్దుబాటు చేయండి. తరువాత వివాహం కోసం కానీ, లేదా విదేశాలు వెళ్ళాలి మేము అని అనుకున్న వాళ్ళు, అంటే క్యాజువల్గా చూసి వద్దామనో, లేదంటే అక్కడ మా వాళ్ళు ఉన్నారు వెడదామనో ఇలా అనుకున్న వాళ్ళు, సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, ఈ ముగ్గురు కూడా వాయిదా వేసుకున్నట్టయితే మంచిది. లేదు మాకు తప్పదు, మేము చెయ్యాలి వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీరు పరిహారాలు చేసుకుని వెళ్ళినట్టయితే కనుక
కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక అలసట ఎక్కువగా కనబడుతోంది మినహా ఇంకా ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనబట్టలేదు. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత ఒడిదుడుకులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం రోజు అంటే ఈ వారంలో వచ్చే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ అష్టోత్తరం కానీ అభిషేకం కానీ లేదా దాన ధర్మాలు కానీ చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ప్రభావాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.